టిక్కెట్లు దొరికితేనే ఇక్కట్లు పడుతున్న రోజులు ఇవి. రాజకీయాల్లో ప్రధాన రాజకీయ పార్టీల టిక్కెట్ కోసం చాలా మంది నేతలు తాపత్రయపడుతుంటారు. ప్రధానమైన పార్టీ తరఫున టిక్కెట్ దొరికితే విజయం సాధించవచ్చని, లేదా మరుసటి ఎన్నికల్లోనైనా విజయం సాధించవచ్చని భావిస్తూ ఉంటారు. నాయకుడిగా ఎదగడానికి తాపత్రయపడుతూ ఉంటారు. అయితే ఏ రాజకీయ పార్టీకి డిపెండెంట్ గా కాకుండా ఇండిపెండెంట్ గా నిలబడి ఓ యువకుడు చరిత్ర సృష్టించాడు. ఆయనే శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి 1952లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందిన యువకుడు. 27 ఏళ్ల ఆ యువకుడి పేరే బొడ్డేపల్లి రాజగోపాలరావు. 1952లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం ఉన్న సంస్థానాధీశులు, పారిశ్రామికవేత్తలు, స్వాతంత్ర సమరయోధులు ఎన్నికల్లో తలపడుతూ ఉన్న ఓ సాధారణమైన రైతు కుటుంబానికి చెందిన బొడ్డేపల్లి రాజగోపాలరావు రాజ కుటుంబాలను సైతం చరిత్ర సృష్టించారు. 1952లో శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గంలో ఆయన పోటీ చేసి విజయం సాధించడం ఒక చరిత్ర అయితే, ఆ ఎన్నికల్లో ఆయన రూపొందించిన ప్రణాళిక మరో చరిత్ర. అప్పట్లో కార్లు ఎక్కువగా లేకపోవడం, ఉన్న కార్లు కూడా ప్రత్యర్థి పార్టీలు బుక్ చేసుకోవడంతో ఏకంగా హెలికాప్టర్నే బుక్ చేసి 1,00,000 కరపత్రాలు కొట్టించి కరపత్రాలను హెలికాప్టర్ ద్వారా నియోజకవర్గం అంతా పంచిపెట్టి ఆనాటి ఎన్నికల్లో జనాన్ని ఆకర్షించి ఇండిపెండెంట్ గా గెలిచారు. ఆయనే బొడ్డేపల్లి రాజగోపాలరావు. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఉన్నా, ఆనాటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సంస్థాగత నిర్మాణం ఎంతగా ఉన్నా ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి శ్రీకాకుళం జిల్లాలో విజయం సాధించడంపై ఆనాటి ప్రధానమంత్రి డాక్టర్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ రాజగోపాలరావుని తమ పార్టీలోకి రావాలని స్వాగతించారు. అయితే తాను కేవలం పదవుల కోసమో రాజకీయాలలోకి రాలేదని, శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు పరిష్కరిస్తే కాంగ్రెస్ పార్టీలో చేరుతామని చెప్పుకొచ్చారు. అయితే అప్పటి నుంచి జవహర్లాల్ నెహ్రూ కుటుంబంతోనూ కాంగ్రెస్ పార్టీతోనూ బొడ్డేపల్లి రాజగోపాలరావుకి ఓ అనుబంధం ఏర్పడింది. జిల్లాలో ఉన్నటువంటి వంశధార ప్రాజెక్టు పనులు ప్రారంభించడంలో గాని, గొట్టా బ్యారేజ్ నిర్మాణంలో గాని, ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ, అలాగే ఆమదాల వలసలో షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడంలో కానీ, వీటన్నింటిలో కూడా రాజగోపాలరావు తన ముద్ర వేసుకోగలగడమే కాకుండా శాశ్వత అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టగలిగారు. రాగోలులో వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా కూడా ఇటు రైతులకు సాగునీరు అందించడం, ఉపాధి కల్పించడం, వ్యవసాయ రంగ అభివృద్ధి చేయడం, పరిశోధనలు చేయడం, వీటన్నింటా కూడాను జిల్లాలో తన ముద్ర ఉందని నిరూపించుకోవడమే కాకుండా జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి, యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు, వలసల నివారణకు ఆయన ఎన్నో ప్రణాళికలు రూపొందించి సక్సెస్ కాగలిగారు. 1952 నుంచి 1985 వరకు వరుసగా 6 సార్లు శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బొడ్డేపల్లి రాజగోపాలరావు పార్లమెంటు సభ్యుడిగా విజయం సాధించారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వీరు 3 తరాలైతే, వీరితో పాటు మరో 4 ప్రధానమంత్రుల కాలంలో కూడా ఆయన పార్లమెంటు సభ్యుడిగా సేవలందించి చరిత్ర సృష్టించారు. దేశంలో ఇప్పటికీ 90 మంది మాత్రమే 6 సార్లు ఎన్నికైన పార్లమెంటు సభ్యులు స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు ఉంటే, అందులో శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి బొడ్డేపల్లి రాజగోపాలరావు ఒకరు. 32 సంవత్సరాలు నిరాటంకంగా పార్లమెంటు సభ్యుడిగా సేవలందించి జిల్లా రాజకీయాల్లో తన ముద్ర వేసుకోవడమే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా తనకంటూ ప్రత్యేక స్థానం ఉందని నిరూపించుకున్నటువంటి వ్యక్తి బొడ్డేపల్లి రాజగోపాలరావు. శ్రీకాకుళం జిల్లాలో సామాజికంగా వెనుకబడిన కొన్ని ఓసీ కులాలను బీసీల్లో చేర్పించడంలోనూ, డినోటిఫైడ్ ట్రైబ్ లో ఉన్న కులాలను బీసీల్లో చేర్పించడంలోనూ రాజగోపాలరావు ప్రముఖమైనటువంటి పాత్ర పోషించారు. జిల్లాలోని నాగావళి, వంశధార నదుల ద్వారా జిల్లాలోని ప్రజానీకానికి సాగునీరు అందించడంలోనూ ఆనాడున్నటువంటి ప్రభుత్వాల నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి జిల్లాలో రైతాంగానికి ఎంతో ప్రయోజనం చేకూర్చిన బొడ్డేపల్లి రాజగోపాలరావు జిల్లా ప్రజల సమస్యల్లో ఉన్నప్పుడు కూడా అదే స్థాయిలో స్పందించిన వ్యక్తి. 1980 సెప్టెంబర్ 17, 18 తేదీల్లో వంశధార వరదలు సంభవించిన సమయంలో రాజగోపాలరావు అద్భుతమైనటువంటి పాత్ర పోషించగలిగారు. శ్రీకాకుళం జిల్లాలోని పలు వంశధార నదీ పరివాహక మండలాలు, గ్రామాలు వరదల్లో కొట్టుకుపోయిన పరిస్థితుల్లో ఆహారం, తాగునీరు కూడా అందని ప్రజానీకానికి సేవలు అందించడంలో ఆయన చూపినటువంటి చొరవ, ఉత్సాహం, సాహసం, ధైర్యం అన్ని ఈనాటికి ప్రజలు చెప్పుకునే ఉంటారు. ఆనాటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీతో మాట్లాడి 2 హెలికాప్టర్లను తెప్పించి జిల్లాలో వంశధార వరద బాధితులకు
ఆహార పొట్లాలు, తాగునీరు అందించడంలో ప్రముఖమైనటువంటి పాత్ర రాజగోపాలరావు పోషించారు. ఆయన మరణించి 34 సంవత్సరాలు అయినా కూడా ఈనాటికి జిల్లా ప్రజలు ఆయన పేరు చెప్పుకుంటూనే ఉన్నారు. శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు, దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్లే నాయకులు ప్రజల హృదయాల్లో ఎల్లప్పుడూ చిరస్థాయిలో ఉంటారని చెప్పుకోవాలనుకుంటే అందుకు ఉదాహరణగా రాజగోపాలరావు నిలుస్తారనడంలో సందేహం లేదు.